దేవతలు భూమి మీదకు వచ్చి గంగా స్నానం చేసే రోజు ఈ నెలలోనే. విష్ణు సహస్రనామాన్ని పాండవులకు భీష్మ పితామహుడు ఉపదేశించిన రోజు కూడా ఈ నెలలోనే. విష్ణుమూర్తితో సరస్వతి సూర్యభగవానులకు ఇష్టమైన నదీ స్నానాలకు ప్రత్యేకమైన మాసమే, శుభ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన మాసమే మాఘమాసం. తెలుగు నెలల్లో 11వ నెల. ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ప్రత్యేకమైన కోణంలో భూమిని చేరుతాయి కాబట్టి నదిలోనూ సముద్రంలోనూ స్నానం చేస్తే, మాఘ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని అంటారు. అక్షరాభ్యాసాలు, వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణాలు, ఉపనయనాలు ఇలా ఏ శుభకార్యాలకైనా అనువైన మాసం మాఘం. ఈ నెలలో వచ్చే పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులు పర్వదినాలు. పంచమి నాడు వసంత పంచమిగాను, శ్రీ పంచమిగాను ప్రసిద్ధి. అక్షరాలకు అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి అవతరించిన పుణ్యదినం కాబట్టే ఆ రోజున అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు చదువుకునే విషయంలో ఎటువంటి ఆటంకము ఉండదు అంటారు. ఇక సప్తమి రథ సప్తమి. ప్రత్యక్ష నారాయణుడు 7 గుర్రాల రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించేటువంటి రోజు కాబట్టి జిల్లేడు ఆకులతో స్నానం చేసి, ఎరుపు పూలు, ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి కాలసాక్షిని ఆరాధించాలి అంటారు. ఈ సప్తమి నాడు ఆవు పిడకలతో, ఆవు పాలతో ప్రమాణం చేసి చిక్కుడాకులపై నివేదిస్తారు. ఇక భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామం ఉపదేశించబడిన రోజైతే దేవతలందరూ వచ్చి గంగా నదిలో స్నానం చేసినటువంటి రోజే మహామాఘి లేదా మాఘ పౌర్ణమి.